అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. హిందూ సంప్రదాయంలో నాగపంచమి, నాగుల చవితి వేడుకలు ప్రత్యేకము. నాగుల చవితిని కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరము నాగుల చవితి అనేది ఏ రోజున వచ్చింది, అలాగే పుట్టలో పాలు పోయటానికి, పూజ చేసుకోవటానికి శుభ సమయం ఎప్పుడు, అసలు పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, పుట్ట దగ్గర పూజ అనేది ఎలా చేయాలి, అలాగే నాగుల చవితి రోజున జంట నాగుల విగ్రహాల దగ్గర జంట నాగులకు పూజా విధానం అనేది ఏ విధంగా చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగగా జరుపుకోవడం మన సంప్రదాయము. మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మనకి నాగుల చవితి పండగ అనేది ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 25 శనివారం రోజున నాగుల చవితి పండగని జరుపుకోవాలి. పుట్టలో పాలు పోయటానికి కానీ, ఇంట్లో పూజ చేసుకోవడానికి కానీ శుభ సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 25, 2025 శనివారం రోజున ఉదయం 7:40 నుంచి ఉదయం 8:55 లోపల. ఈ సమయంలో కుదరకపోతే మరలా ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 11:55 లోపల. ఈ సమయంలో కూడా కుదరని వారు మధ్యాహ్నం 3:50 నుంచి రాత్రి 8 గంటల లోపల మీరు పుట్టలో పాలు పోయటము, అలాగే ఇంట్లో పూజ అనేది చేసుకోవటము, జంట నాగుల దగ్గర పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి చవితి తిథి అనేది శనివారం రోజున పూర్తిగా ఉంటుంది. అయితే నాగుల చవితి రోజున పూజా విధి విధానం అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, జంట నాగుల దగ్గర పూజా విధానం అనేది ఏ విధంగా చేయాలి, అలాగే పుట్ట దగ్గర పూజ ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఇంట్లో ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి చక్కగా తలారా స్నానం అనేది చేసి చక్కటి వస్త్రాలనేవి ధరించి, మీకు వీలైతే గనక ఎరుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నం చేయండి. గడపకి పసుపు కుంకుమ బొట్లనేవి పెట్టుకొని చక్కగా ఇంటి ముందు రంగవల్లనేవి వేసుకొని, గుమ్మానికి తోరణాలనేవి అలంకరించుకొని, చక్కగా ఇంటిలో పూజా మందిరంని చక్కగా శుభ్రం చేసుకొని, పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నిటిని శుభ్రం చేసుకొని పూజకి ఏర్పాటు చేసుకోండి. ఇలా పూజకు కావాల్సినటువన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత యథావిధిగా మనం ఇంట్లో నిత్య పూజ అనేది ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. అయితే మీ దగ్గర ఉంటే కనుక నాగేంద్ర స్వామి ప్రతిమని కానీ లేదా ఫోటోని కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి మందార పువ్వులతో కానీ, లేదా ఎర్రటి పుష్పములతో కానీ, కనకాంబరములతో కానీ, లేదా వివిధ రకాల పరిమళ భరితమైనటువంటి పువ్వులతోటి పూజించాలి. ఈ రోజున ముందుగా విఘ్నేశ్వరునికి నమస్కారం అనేది చేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధనకు నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ ఉపయోగించవచ్చు. 7 ఒత్తులు వేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధన చేసిన అనంతరము ఆచమనీయం చేసి సంకల్పం అనేది చెప్పుకొని నాగేంద్ర స్వామి వారి అష్టోత్తరముతోటి పూజించడం కానీ, లేదా నాగేంద్ర స్తోత్రం చదువుకోవడము, నాగస్తుతి లేదా నాగేంద్ర సహస్రనామాలతోటి ఆ స్వామివారిని పూజించడము చాలా మంచిది. ఈ స్తోత్రములు, ఈ అష్టోత్తరములు పఠించడానికి వీలు కాని వారు ఓం నాగేంద్ర స్వామినే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకుంటూ పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ పూజ అనేది చేసుకోవాలి. ఇలా ధూపం దీపం ఇచ్చిన తర్వాత నైవేద్యము నివేదన చేసుకోవాలి. నైవేద్యంగా నివేదన చేయడం కోసము నువ్వులతో చేసినటువంటి చిలిమిని, చలిమిడి, వడపప్పు, అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయ, అలాగే తాటిగుజ్జు, ఇలా వీటన్నిటిని నైవేద్యంగా నివేదన చేసుకోవాలి. నైవేద్యం నివేదించిన తర్వాత హారతి అనేది ఇచ్చి చక్కగా నాగేంద్ర స్వామి వారికి మంత్రపుష్పం అనేది చెప్పుకొని క్షమాపరాధన అనేది కూడా చెప్పుకుంటే ఇంట్లో నాగేంద్ర స్వామి వారి పూజ అనేది ఇంతటితోటి ముగుస్తుంది. మీకు ఒకవేళ వీలైతే కనుక పూజ ముగిసిన తర్వాత నాగేంద్ర స్వామి నిత్య పూజా పుస్తకముని తాంబూలంతో చేర్చి
మీకు వీలైనంత మంది ముత్తైదులకు అందచేయాలి. ఇలా ఇంట్లో పూజ ముగిసిన తర్వాత ఈ రోజున జంట నాగుల దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు జంట నాగుల పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. చక్కగా ఈ రోజున ఇంట్లో పూజ చేసుకున్న అనంతరము జంట నాగుల విగ్రహాలకి ఆవు పాలతోటి అభిషేకం అనేది నిర్వహించడం వలన చాలా మంచి ఫలితాలనేవి ఉంటాయి. ముందుగా శుభ్రంగా నీటితోటి విగ్రహాలను కడగాలి. అనంతరము పసుపు కలిపిన నీటితో, కుంకుమ కలిపిన నీటితో జంట నాగుల విగ్రహాలకు అభిషేకం నిర్వహించాలి. అనంతరం మరోసారి నీళ్లతోటి కడగాలి. ఆ తర్వాత ఆ విగ్రహాలకు పసుపు రాసి కుంకుమ బొట్లనేవి పెట్టాలి. పత్తిని తీసుకొని వస్త్రంలాగా చేసుకొని దానికి కుంకుమ బొట్లనేవి పెట్టి అనంతరము ఆ వస్త్రాన్ని జంట నాగుల విగ్రహాలకు అలంకరించాలి. అనంతరము ఆ విగ్రహాల వద్ద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపముని వెలిగించాలి. 9 వత్తులు ఎందుకు అంటే అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబల, శంఖపాల, దాత్రాష్ట్ర, తక్షక, కాళీయ అని నాగదేవతలు 9 రకాలుగా ఉంటారు. అందుకోసము ఆ 9 నాగదేవతలకు సంకేతకంగా 9 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపముని వెలిగించుకోవాలి. జంట నాగుల విగ్రహాల తోకల దగ్గర సువాసన కలిగినటువంటి పూలను అలంకరించి అనంతరము జిల్లేడు ఆకులో బెల్లం ముక్కను ఉంచి నైవేద్యంగా పెట్టాలి. వీలైతే కనుక ఆ విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ఈ విధంగా ఈ నాగుల చవితి రోజు నాడు జంట నాగుల దగ్గర పూజ చేసుకోవడం వలన ఈరోజు సమస్త నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది అని అంటారు. జంట నాగుల విగ్రహాలకు పూజ చేస్తే రాహుకేత దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయని పురాణాలు, శాస్త్రాల్లో పెద్దలు తెలియచేస్తున్నారు. ఇప్పుడు పుట్ట దగ్గర పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేసుకోండి. ముందుగా శుభ్రం చేసుకున్న తర్వాత బియ్యపిండితోటి ముగ్గు అనేది వేసుకోండి. ఆ తర్వాత పుట్టను పసుపు కలిపినటువంటి నీటితోటి అభిషేకం అనేది చేసుకోండి. అలానే ఎక్కువ వాటర్ అనేది పోసేయకండి. లైట్గా కొంచెం మాత్రమే పోయాలి. మనం ఏ పని చేసినా, ఏ పూజలు చేసినా మనం చేసేటువంటి పూజలనేవి ఎవరికి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకొని మనం ఆ పూజలనేవి నిర్వహించుకోవాలి. ఆ తర్వాత పుట్టపై కొద్దిగా బియ్యపిండి అనేది వేసి పసుపు కుంకుమ అనేది వేసుకోండి. వీలైతే కనుక మీకు బియ్యపిండి, బెల్లం తురుము, పచ్చి ఆవుపాలు కలిపి ముద్దలాగా చేసి ఒక సర్పం ఆకారంలో చిన్న పడగని తయారు చేసుకోండి. అలా తయారు చేసుకున్నటువంటి ఆ పడగను తమలపాకులో పెట్టి పుట్ట మీద ఉంచుకోండి. అనంతరం పుట్ట చుట్టూ పుష్పాలను అలంకరించుకోండి. పుట్ట దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కాయి పోసి 9 వత్తులు కలిపి ఒక వత్తిగా వేసి దీపముని వెలిగించుకోండి. అనంతరము నైవేద్యంగా చలిమిడిని కానీ లేదా నువ్వులతో చేసినటువంటి చిమిలిని కానీ లేదా తాటిగుజ్జును కానీ కొబ్బరికాయను కానీ అరటి పండ్లను కానీ నైవేద్యంగా సమర్పించండి. మీరు ఒకవేళ గుడ్లు పెట్టాలి అనుకుంటే పుట్ట బయట మాత్రమే పెట్టండి. పుట్ట లోపల మాత్రము వేసేయకండి. అలా వేయడం వలన పాముకి, ఆ నాగేంద్ర స్వామి వారికి వెళ్ళటానికి రావటానికి మార్గంని మీరు మూసేసినట్టు అవుతారు. వాటికి అంతరాయం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు పెట్టాలి అనుకుంటే గుడ్లని మాత్రము బయటే పెట్టండి. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత పుట్ట చుట్టూ 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు అనేది చేసుకోండి. మీరు కొబ్బరికాయ ఒకవేళ తెచ్చుకొని ఉంటే కొబ్బరికాయని కొట్టి ప్రదక్షిణాలు అనేవి చేసుకోండి. ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత కొద్దిగా పుట్టమన్ను అనేది తీసుకొని చెవులకు, కంఠానికి పెట్టుకొని ఇంటికి తిరిగి రావాలి. ఈ నాగుల చవితి రోజున పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కలిబాధలు, కలిదోషాలు పోవాలి అంటే ఈ శ్లోకముని పఠించాలి అని చెప్పి మన పురాణాల్లో, శాస్త్రాల్లో తెలియచేశారు. ఆ శ్లోకం ఏమిటి అంటే కర్కోటకస్య నాగస్య దయాహంత్య నలస్య చ ఋతుపర్ణస్వ రాజేశ్వరః కీర్తనం కలినాశనం అని ఈ శ్లోకముని చెప్పుకుంటూ పుట్ట చుట్టూ మీరు ప్రదక్షిణాలనేవి చేసుకోండి. ఈ విధంగా నాగుల చవితి రోజు నాడు పుట్ట దగ్గర పూజ అనేది చేసుకోండి.
అయితే ఈ నాగుల చవితి రోజున తప్పకుండా కొన్ని నియమాలనేవి పాటించాలి. పుట్టలో పాలు పోసిన వారు కానీ, జంట నాగుల దగ్గర పూజ చేసిన వారు కానీ తప్పకుండా కొన్ని నియమాలనేవి పాటించాలి. అవి ఏమిటి అంటే, ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు. అలాగే బ్రహ్మచర్యంని పాటించడం చాలా ఉత్తమము. అలాగే మీకు వీలైతే కనుక ఈ రోజున పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి భోజనం అనేది చెయ్యడం చాలా మంచిది. అలాగే ఈ రోజున నూనెతో చేసినటువంటి పదార్థాలను తీసుకోపోవడము మంచిది. కొందరు వచ్చేసి ఇలా నూనెతో చేసినవి తీసుకోరు. అలాగే ఈ రోజున తరిగినటువంటి కూరగాయలను కూడా తీసుకోరు. ఇలా కొన్ని నియమాలు అనేవి తప్పకుండా పాటించడం వలన మనకి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో తెలుసుకున్నారు కదండి, నాగుల చవితి రోజున పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.